హలో ఫ్రెండ్స్, రాగ్మయూర్, రూపాలక్ష్మి, మురళీధర్ గౌడ్, సన్నీ పల్లె, ఉదయ్ గుర్రాల, భావనీకరణం మెయిన్ క్యారెక్టర్స్గా భాస్కర్ మౌర్య డైరెక్షన్లో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ శివరపల్లి. హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన పంచాయత్ సిరీస్కి ఇది రీమేక్. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుని తన కెరీర్ గురించి ఎన్నో కలలు కన్న శ్యామ్ తనకిష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలోని శివరపల్లి అనే విలేజ్కి పంచాయతీ సెక్రటరీగా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక తను ఎలాంటి సిచ్యువేషన్స్ని, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు అనేదే ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. ఒరిజినల్ హిందీ పంచాయత్ వెబ్ సిరీస్ లాగానే ఈ శివరపల్లి వెబ్ సిరీస్ కూడా చిన్న చిన్న ట్విస్టులతో బాగుంది. కానీ ఒరిజినల్ సిరీస్ ఉన్నంత ఇంట్రెస్టింగ్గా అయితే లేదు. ఎందుకంటే హిందీ పంచాయత్ చాలా న్యాచురల్గా ఉంటుంది. తెలుగులో మాత్రం డ్రామా ఎక్కువైనట్లు అనిపించింది నాకైతే. హిందీలో చూడని వాళ్ళకి మాత్రం బాగా నచ్చే ఛాన్స్ ఉంది. ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానీ వల్గారిటీ కానీ లేకపోవడంతో ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో నిరభ్యంతరంగా హ్యాపీగా చూడొచ్చు. విలేజ్ నేటివిటీలో సాగిన ఈ వెబ్ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్గా ఉంది. పంచాయతీ సెక్రటరీ శ్యామ్గా రాగ్మయూర్ యాక్టింగ్ బాగుంది. సర్పంచ్ సుశీలగా రూపలక్ష్మి, సర్పంచ్గా పెత్తనం చెలాయించే సుశీల భర్త సుధాకర్ క్యారెక్టర్లో మురళీధర్ గౌడ్, ఉప సర్పంచ్గా ఉదయ్ గుర్రాల, పంచాయతీ సెక్రటరీ శ్యామ్కి అసిస్టెంట్గా సన్నీ పల్లె తమ క్యారెక్టర్స్కి జస్టిస్ చేశారనే చెప్పాలి. డైరెక్టర్ భాస్కర్ మౌర్య ఈ సిరీస్ని మన తెలుగు నేటివిటీకి సెట్ అయ్యేలా కొన్ని చేంజెస్ చేసి మన ఆడియన్స్కి ఈ కంటెంట్ని కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడని అనిపించింది నాకైతే. ఫైనల్గా చెప్పాలంటే హిందీలో పంచాయత్ వెబ్ సిరీస్ చూసుండకపోతే ఇమ్మీడియట్గా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. ఒకవేళ హిందీలో చూసినా కూడా మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథని ఎలా చేంజ్ చేశారో చూడడం కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.